అందరికీ నమస్తే. మీరందరూ ఎలా ఉన్నారు? నా పేరు రూప. చాలామంది ఫీమేల్స్ ఈ ప్రాబ్లంతో రిలేట్ అవుతారు తప్పకుండా. అంటే ఐబ్రోస్ అంత తలనొప్పి ఇంక ఎక్కడ లేదు నాకు తెలిసి. ఎస్పెషల్గా మన లేడీస్కి పార్టీస్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఏదైనా వర్క్ రిలేటెడ్ బయటకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఐబ్రోస్ క్లీన్ అండ్ నీట్గా ఉంటే, అంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంటే మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం అని నా ఫీలింగ్. అంటే నా ఐబ్రోస్ చిన్నప్పటి నుంచి చాలా థిక్ అనమాట, చాలా లావు, ఎంత లావుగా ఉండేవి. ఫస్ట్ ఐ థింక్ నా ఎంగేజ్మెంట్లో చేసి ఉంటాను వెన్ ఐ వాజ్ 24 years old. సో ఇప్పుడు ఏంటంటే నా ప్రాబ్లం, నా ఐబ్రోస్ని నా అంతటి నేనే చాలా డర్టీగా తయారు చేసుకున్నాను. ఎవరి వల్ల కాదు, కానీ నా ఒక్కదాని వల్ల. అదేంటంటే నుంచి తీసుకొని ఇదంతా నా ఐబ్రో లైన్ అనమాట. ఇక్కడ నుంచి ఇంత థిక్, నాది ఇంత బ్రాడ్గా ఇంత లావుగా ఉండేది. దీనివల్ల నా ఐబ్రోస్ని నా అంతటి నేనే ఎలా పాడు చేసుకున్నాను. ఇది ప్రమోషనల్ వీడియో కాదు, ఏ బ్రాండ్ పేరు కూడా నేను తీసుకోదలుచుకోలేదు, బ్రాండ్ చెప్పను నేను. బట్ ఇలాంటి ట్రిమ్మర్స్ ఉంటాయి కదా, సో దీన్ని ఓపెన్ చేస్తే మీకు సౌండ్ వినిపిస్తుందా? సో ఈ ట్రిమ్మర్స్ పట్టుకొని జస్ట్ ఇలా ట్రిమ్ చేసేస్తాను అనమాట. ఇలా పట్టుకొని జుట్టుని జస్ట్ సింపుల్గా ఇలా, చాలా ఈజీ సొల్యూషన్. త్వరగా ఎక్కడికైనా వెళ్ళాలంటే క్విక్గా ఇలా చేసేసుకోవచ్చు, అండ్ దెన్ హెయిర్ ట్రిమ్ అయిపోతుందని. కానీ నా షేప్ అంతా పాడైపోయింది కంప్లీట్గా. ఎప్పుడో వన్స్ ఇన్ వైల్ చేసుకుంటే పర్వాలేదు, కానీ నేను ఇంకా ఇది ఉంది కదా అని చెప్పి కంప్లీట్గా దీని మీదే రిలై అయిపోయాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే, నేను కూడా రెగ్యులర్గా చేసుకోను అని చెప్పాను కదా. ఇంపార్టెంట్గా పార్టీస్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా, లేకపోతే వర్క్ షాప్స్, నా వర్క్ రిలేటెడ్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా నేను ఐబ్రోస్ చేసుకుంటాను. ఫస్ట్లో అయితే నేను ఇలా ప్లక్కర్ యూజ్ చేసేదాన్ని నా ఓన్గా. మనందరికీ తెలుసు కదా, లైక్ ప్లక్కర్ ఇలా పట్టుకొని జస్ట్ ఇలా ప్లక్ చేసుకొని మొత్తం ఇలా షేప్ తీసుకునేదాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి. మెషిన్ దొరికిన తర్వాత ఎంత బద్ధకం వచ్చేసిందంటే నాకు, ఒక 2 minutesలో అయిపోతుంది కదా, ఇంకా ప్లక్కర్తో ఎందుకు వాడడం అని చెప్పి చాలా ఈజీ తీసుకున్నాను. అండ్ ఎండ్ రిజల్ట్ వచ్చి ఇదిగోండి, ఎంత డర్టీగా అయింది. యూ కెన్ సీ, బట్ దట్స్ ఓకే, అది గ్రో అయిపోతుంది, నాట్ ఎ బిగ్ డీల్. ఇవేస్ ఇంక నుంచి ప్లక్కర్ జిందాబాద్.